నా సర్వసభ్య సమావేశం గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే నేను తెలియజేస్తున్నాను. గతంలో నేను మేయర్గా డిసెంబర్ 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా సర్వసభ్య సమావేశం పెట్టాలన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. గతంలో జరిగిన సర్వసభ్య సమావేశం యొక్క అజెండాలో ఆమోదించాలన్న ఉద్దేశంతో మీటింగ్ ముందుకు పోవడానికి ఒక అడ్డంకు ఉన్నదని చెప్పేసి తెలిసి కమిషనర్ గారిని పిలిచి ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో ఆ ఉత్తర్వుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అజెండాలో పొందుపరచాలని చెప్పే ఉద్దేశంతో పొందుపరచడం జరిగింది. దానికి కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేము సెక్రటరీ గారికి, ఎందుకంటే సర్వసభ్య సమావేశం పెట్టాలంటే అజెండా అనేది ప్రామాణికం కాబట్టి ఆ అజెండాను తయారు చేయమని చెప్పేసి 12/1/2026 తేదీన అప్పుడు సెక్రటరీకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది మేయర్ గారు. దాని తర్వాత వాళ్ళు ఇంకా అప్పటికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయకపోతే